ముందుకు వస్తున్నాను. గురు 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 అన్నా రండి. కుమార్ సింహను అరవండి. స్లోగన్స్ ఇవ్వండి. కృష్ణ ఆదేశాల ప్రకారం నాకు ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షుడిగా అధ్యక్ష పదవి అప్పగిస్తున్నారు. నేను గత 17 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఎక్కువ పాత్ర వహించే ఉన్నాను. ఏ రోజు నేను ఏ పార్టీకి ఎలాంటి అవకతవకలు లేకుండా చేస్తూ ఉన్నాను. ఉద్యమంలో నా వంతు సహాయంగా లాక్డౌన్ మూమెంట్స్తో కానీ ఏ మూమెంట్స్లో అయినా నేను ఒక ఉద్యమానికి నా ఇంత సహాయంగా నేను చేస్తూనే ఉన్నాను. కృష్ణ మాదిగన్న ఆధ్వర్యంలో నాకు యాక్టివ్ పర్సన్ అని చెప్పేసి స్టేట్ కమిటీ ద్వారా నాకు ఒక కమిటీ వేసి నాకు టౌన్ అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది. ఈ అధ్యక్షతన మా అందరినీ ఎంఆర్పిఎస్ యూత్ని మొత్తాన్ని మొబిలైజ్ చేయడం జరిగింది. ఈరోజు టౌన్లో ఒక ర్యాలీగా నిర్వహించుకొని జగజ్జీవన్ రావు బొమ్మ కానీ అంబేద్కర్ బొమ్మకి దండలేసి మరియు కేకు కట్ చేయడం కూడా జరుగుతుంది. ఎన్ని ఆకంఠాలు ఎదుర్కొని ఈ స్థాయిలోకి మేము వచ్చి ఉన్నాము. ఏదైనా మా ఉద్యమంలో ఆ కూటమికి కృష్ణన్న సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా మేము అనుగుణంగానే ఆయన మాట మీదనే మేము పోతాము. ఎలాంటి డిస్కషన్ సొంత డిసిషన్లు ఏం తీసుకోము. మేము ఇక నుంచి ఇక్కడ ఇప్పటి నుంచి దాదాపు ఉద్యమం స్టార్ట్ అయిన కాడి నుంచి 30 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఎంఆర్పిఎస్ సంబంధించిన పార్టీ ఆఫీస్ అనేది ఎటువంటి పరిస్థితి ఎంతోమంది నాయకులు వచ్చి ఉన్నారు. ఉద్యమంలో పార్టీ ఆఫీస్ కూడా లేదు. పార్టీ ఆఫీస్ కూడా త్వరలోనే మేము నిర్మించేస్తాము. అలాగే ఒక పెద్ద 50 అడుగుల స్తూపం చికనంగా 30 సంవత్సరాల చికనంగా 31 సంవత్సరానికి ఒక 50 అడుగుల స్తూపాన్ని ఇక్కడ అంబేద్కర్ బొమ్మని మరి జగజ్జీవన బొమ్మని అతి పెద్ద బొమ్మని మేము పెట్టాలని మేము అనుకుంటున్నాం. అలాంటి అవకతవకలు ఏం లేకుండా కరెక్ట్గా ఉద్యమానికి పనిచేస్తూ నాకు ఇచ్చిన ఈ పదవిని ఈ ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేయకుండా దీన్ని కరెక్ట్గా గైడ్లైన్స్ ప్రకారంగా నేను పాటిస్తాను. కృష్ణ ఆదేశాల ప్రకారంగా. నమస్కారం.